యోగ్యత లేని మనిషిని నేను, నన్ను నీ ఆత్మతో నింపితివే, నన్ను నీ ప్రేమతో పిలిచితివే. యోగ్యత లేని మనిషిని నేను, నన్ను నీ ఆత్మతో నింపి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. మీ భారము యేసు తీర్చునండి, మీ కన్నీరు యేసు తుడచునండి. మీ భారము యేసు తీర్చునండి, మీ కన్నీరు యేసు తుడచునండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. ఈ లోకములో లేని శాంతి తన యొద్ద మీకు దొరుకుతుంది. ఈ లోకములో లేని శాంతి తన యొద్ద మీకు దొరుకుతుంది. యేసుని శబ్దములో ఉంది చెప్పలేని ఆనందమండి. యేసుని శబ్దములో ఉంది చెప్పలేని మాధుర్యమండి, చెప్పలేని మాధుర్యమండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. యేసుని సన్నిధికి రండి, యేసునితో కలవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం ఎన్నో కార్యక్రమాలు టీవీలో చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి చూడడం, వినడం ఆశీర్వాదకరం. ఈ సమయం నందు సహోదరులు జీపీ లూకా గారి యొక్క వాక్యోపదేశం విందాం. దేవుని దీవెనలు పొందుదాం. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కర్తర్ నామத்துக்கு మహిమ ఉండావదా. దేవుడు మంచివాడు, కర్తర్ నల్లవారు. దేవుడు మన మధ్యలో నివసిస్తుంటున్నాడు. కర్తర్ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಅಸೈವಾಡಿಕೊಂಡಿರುತ್ತಾನೆ. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. அவர் நம்மை நேசிக்கிறார். మనం ఎటువంటి పాపములో ఉన్నా, நாம் எப்பேற்பட்ட பாவத்தில் இருந்தாலும் ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. அவர் நம்மை நேசிக்கிறார். ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. அவர் மன்னிக்கிறதுக்கு தயபெருத்தவர். నేను పాపిని,
நான் பாவி, నాకు అర్హత లేదు, எனக்கு தகுதி இல்லை, నేను దేవుణ్ణి చూడటానికి ఆయన దగ్గరికి పోవడానికి నాకు అర్హత లేదు ஆண்டவரை காண எனக்கு தகுதி இல்லை అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. என்று நீங்க நினைக்கலாம். అయితే ఆయన మిమ్మల్ని క్షమించి ஆனால் உங்களை ஆண்டவர் எப்பொழுதும் மன்னித்து ఆయన నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. உங்களை நேசிக்க ஆயத்தமா இருக்கிறார். అందుకోసమే அதனால ఆయన మన కొరకు நம்மளுக்காக ఆయన ప్రాణాన్ని మన కొరకు సిలువలో పెట్టాడు. ஜீவனை நமக்காக அவர் சிலுவையில் இருந்து விட்டார். యోహాను సువార్త யோவான் சுவிசேஷம் 4వ అధ్యాయం 4ஆம் அதிகாரம் 10వ వాక్యములో 10ஆம் வசனத்துல ఈ విధంగా ఉంటున్నది. இவ்விதமா எழுதப்பட்டிருக்கிறது. అక్కడ அங்கே ఒక సమరయ స్త్రీ ஒரு சமரிய ஸ்திரீ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. இயேசு கிறிஸ்துவினிடம் வந்தார்கள். అక్కడ బావి కాడ యేసు ప్రభు ఉంటున్నాడు. கிணற்றின் அருகிலே இயேசுவானவர் இருக்கிறார். అయితే ఆమె నీళ్లు చెందుకోవడానికి అక్కడికి వచ్చింది. அவன் தண்ணீர் எடுக்கும்படி அவர்கள் வந்திருந்தார்கள். అయితే యేసు ప్రభు ఆమెను గురించి ஆனால் இயேசு அவங்களை குறித்து ఆమెకు జీవిత చరిత్ర చెప్పాడు. அவங்களோடு கூட சில வரலாற்றை பேசியிருக்காங்க. యేసు ప్రభువుకు ఆమెను గురించి తెలియదు. இயேசு கிறிஸ்துவுக்கு அந்த மகளை குறித்து தெரியாது. అయితే యేసు ప్రభు మొత్తం ఆమెను గురించి చెప్తూ ఉంటున్నాడు. ஆனால் இயேசுவோ அந்த அம்மானுடைய வரலாற்றை அப்படியே சொல்லிவிட்டார். ఆమె జీవితం అంతా చెప్తూ ఉంటున్నాడు. அவளுடைய வாழ்க்கையின் சரித்திரத்தை சொல்லுகிறார். ఆమెకు ఆశ్చర్యం వేసింది. அந்த மகளுக்கு மிகவும் ஆச்சரியமானது. నన్ను గురించి ఈయనకి తెలియదు, என்னை குறித்து இவருக்கு எப்படி தெரியும்? అయితే ఈయన నన్ను గురించి మొత్తం చెప్తూ ఉంటున్నాడు. ஆனால் என்னை குறித்து எல்லாம் சொல்லுகிறாரே. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. அந்த மகளுக்கு மிகவும் ஆச்சரியமானது. అయితే యేసు ప్రభువు ஆனால் இயேசுவானவர் ఆమెతో మాట్లాడుతూ ఉంటున్నాడు. அவளோடு அந்த అమ్మాவோடு பேசுறாரு. యేసు ప్రభువు రాబోయే దేవుడని ఆమెకి అర్థమైంది. வரப்போகிற மெஸ்ஸியா என்று அந்த அம்மா புரிந்து கொண்டார்கள். అయితే ఆ విషయాన్ని లోకంలో ఉన్న అందరికి చెప్పాలని తను నీళ్ల కొరకు వచ్చిన ఆ కుండను విడిచిపెట్టి அந்த அம்மா தண்ணி மண்ல கொண்டு வந்ததானே அந்த பாத்திரத்தை வைத்து விட்டு లోకంలోకి వెళ్ళింది, ఊర్లోకి వెళ్ళింది. தன்னுடைய கிராமத்தை நோக்கி ஓடினார்கள். అయితే అంత ముందు ఆమె లోకంలోకి పోయేదానికి లేదు. அதற்கு முன்பாக ஊருக்கு வெளியே தான் அந்த அம்மா வச்சிருக்காங்க. ఊర్లోకి పోయేదానికి ఆమెకు అనుమతి లేదు. அந்த ஊருக்குள்ள பிரவேசிக்க அனுமதி கிடையாது. ఎందుకంటే ఆమె ఒక వేశ్య. ஏனென்றால் அந்த அம்மா ஒரு வேசியாய் காணப்படுகிறாள். ఆమె ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్తూ ఉంటున్నది. அந்த கிராமத்துக்குள்ள ஓடி இயேசுவை குறித்து அறிவிக்கிறார்கள். అంతకుముందు ఎప్పుడు ఆమె ఊర్లోకి పోయింది కాదు. அதற்கு முன்பாக எப்பொழுதும் அவர்கள் கிராமத்துக்குள் செல்லவில்லை. ఎందుకంటే ఆమెకు అనుమతి లేదు ఊర్లోకి. அந்த సహోదరికి ஊருக்குள்ள பிரவேசிக்க அனுமதி இல்லை. అయితే యేసు ప్రభు గురించి ఆమె ఊర్లోకి వెళ్ళింది. இயேசு கிறிஸ்துவுக்காக அந்த கிராமத்துக்குள் நுழைந்தார். యేసు ప్రభుని గురించి చెప్పడానికి ఆమె ఊర్లోకి వెళ్ళింది. இயேசுவை குறித்து அறிவிக்கும்படி ஓடினாள். యేసు ప్రభుని కనపరచడానికి ఆమె ఊర్లోకి వెళ్ళింది. இயேசுவை காண்பிக்கும்படியாய் ஓடினாள். అంత ముందు ఆమెకు జీవితంలో அதற்கு முன்பாக அந்த அம்மாவுடைய வாழ்க்கையிலே ఆమెను కనపరుచుకునేది. தன்னைத்தானே அவர்கள் கனப்படுத்திக் கொண்டார்கள். తను తాను కనపరుచుకుని అందరికి చూపించుకునేది. தன்னையே வெளிப்படுத்திக் கொண்டிருந்தார்கள். ఆమె బాగా పూలు పెట్టుకొని, நன்றாக அலங்கரித்துக் கொண்டு, బాగా మేకప్ చేసుకొని, நன்றாக மேக்கப் பண்ணி கொண்டு, మంచి అలంకరించుకొని அலங்கரித்துக் கொண்டு ఊర్లోకి వెళ్ళేది. அந்த ஊருக்குள்ள போயிருப்பார்கள். లేకపోతే ఆ వస్తూ పోతూ ఉన్న పురుషులంతా చూసేది. போகிறதான புருஷன்களை பார்ப்பது, వాళ్ళని చూసి அவர்களை பார்த்து వయ్యారంగా నడిచేది, ஒரு விதமாய் நடந்து காட்டுவது, శృంగారంగా నడిచేది, அப்படியே అழகை தன்னை வெளிப்படுத்துவது, వాళ్ళని ఆకర్షించేది. அந்த ஆண்களை கவர்ந்து கொள்ளத்தக்க வகையிலே அந்த அம்மா நடித்திருக்காங்க. యేసు ప్రభువుని గురించి వచ్చినప్పుడు, ஆனால் இயேசு கிறிஸ்துவுக்காக வரும்பொழுது ఆమె అలంకరించుకోలేదు. அந்த అమ్మ అలంకారத்தோடு வரவில்லை. సాధారణంగా వచ్చింది. சாதாரணமாய் வந்தார்கள். కొంతమంది సేవకులు మనం చూస్తాము, சில ஊழியக்காரர்களை நாம் காண்கிறோம். కొంతమంది క్రైస్తవులను మనం చూస్తాము, சில கிறிஸ்தவர்களை பார்க்கிறோம். కొంతమంది జనాలను మనం చూస్తాము. சில விதமான ஜனங்களை நாம் பார்க்கிறோம். వాళ్ళంతా அவர்கள் எல்லாரும் స్టార్టింగ్ దశలో ஆரம்பத்திலே ఏమీ లేని స్థితిలో ஒன்றுமில்லாத நிலைமையிலே యేసు ప్రభుని గురించి చెప్పడానికి వస్తూ ఉన్నారు. இயேசுவை குறித்து சொல்ல வருவார்கள். యేసు ప్రభు గొప్పతనాన్ని చెప్పడానికి వస్తూ ఉన్నారు. இயேசு கிறிஸ்து மகத்துவத்தை அறிவிப்பார்கள். కొద్దిగా స్థిరపరచబడిన తర్వాత, கொஞ்சம் ஸ்திரப்படுத்தப்பட்ட பிறகு, డబ్బు వచ్చిన తర్వాత, பணம் சேர்ந்த பிறகு, ఆస్తి వచ్చిన తర్వాత, ஆஸ்தி சேர்ந்த பிறகு, పేరు వచ్చిన తర్వాత, பெயர் புகழ் வந்த பிறகு వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. தங்களை குறித்து சொல்லுகிறார்கள். వాళ్ళ పిల్లల గురించి చెప్పుకుంటున్నారు. பிள்ளைகளை குறித்து சொல்லுகிறார்கள். వాళ్ళకున్న గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. அவருடைய மகிமையை சொல்லுகிறார்கள். యేసు ప్రభుని విడిచిపెడుతూ ఉంటున్నారు. இயேசுவை விட்டு விடுகிறார்கள். అయితే ஆனால் ఈ ఒక సమరయ స్త్రీ இந்த ஸ்திரீயானவள் ఒకప్పుడు ஒரு முறை ఆమెను గురించి அந்த மகளை குறித்து కనపరుచుకోవడానికి தன்னை வெளிப்படுத்திக் கொள்ளும்படி వెళ్ళేది, சென்று கொண்டிருந்தாள். కనపరుచుకునేది, தன்னை வெளிப்படுத்தினாள்.
శృంగారించుకునేది, அலங்கரித்துக் கொண்டாள், మేకప్ చేసుకునేది. மேக்கப் செய்து கொண்டார்கள். అయితే ஆனால் యేసు ప్రభు ఆమెతో మాట్లాడినాడు. இயேசு அவர்களோடு பேசும் பொழுது యేసు ప్రభు మాటలు ఆమెలోకి వచ్చాయి. இயேசுவினுடைய வார்த்தை அந்த சகோதரி தொட்ட பிறகு ఆమె అలంకరించుకోలేదు, அவள் தன்னை வெறுத்து விட்டால், మేకప్ చేసుకోలేదు. மேக்கப் செய்யவில்லை. అయితే ஆனால் యేసు గురించి చెప్పడానికి మాత్రం ఆమె వెళ్ళింది. இயேசுவை பற்றி சொல்லும்படியாய் ஓடினாள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவன பிள்ளைகள், బాగా గమనించండి. கவனித்து பாருங்கள். ఈ ఒక స్త్రీ இந்த ஸ்திரீயானவள் ఎప్పుడు ఊర్లోకి పోలేదు. இப்ப ஊருக்குள் போகவில்லை. అయితే యేసు ప్రభు ఈమెలోకి వచ్చాడు. இயேசு அவர்களை தொட்ட பிறகு ఇప్పుడు ఊర్లోకి ఆమె వెళ్ళి ఉంటున్నది. இப்பொழுது அந்த சகோதரி ஊருக்குள்ள ஓடுகிறாள். తన కనపరుచుకోవడానికి தன்னை காண்பிக்கிறதுக்காக அல்ல, ఎన్నో సార్లు எத்தனையோ முறை ఆ దారిలో పోతున్న அந்த వழியிலே పోయి கொண்டிருக்கிறார். పురుషులందరినీ ఆకర్షించేది, ஆண்களை கவர்ந்து கொண்டாள், బాగా వయ్యారంగా నడిచేది, ரொம்ப நடனத்தோடு நடப்பாள். అయితే ஆனால் యేసు ప్రభు మాటలు ఆమెలోకి వచ్చినప్పుడు இயேசுவினுடைய வார்த்தை அந்த சகோதரிக்குள் வந்த பிறகு ఆమె ఊర్లోకి పోయింది. அந்த ஊருக்குள்ள ஓடினாள். ఆమెను ఊర్లోకి పోతే చంపేస్తారు, ஊருக்குள்ள போனால் கொன்று போடுவார்கள், అవమానిస్తారు, அவமானப்படுத்துவார்கள், రాళ్లతో కొడతారు. கற்களையெல்லாம் அடிப்பார்கள். అయితే ஆனால் అవన్నిటికి తెగించి எல்லாவற்றையும் வெறுத்து ఆమె యేసు ప్రభువుని గురించి చెప్పడానికి అక్కడికి వెళ్ళింది. அவர்கள் தைரியமாக இயேசுவை அறிவிக்க ஓடினார். హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. యేసు ప్రభు ప్రేమ, கர்த்தருடைய அன்பு, యేసు ప్రభు మాటలు கர்த்தருடைய வார்த்தைகள் ఆమెలోకి వచ్చాయి. அந்த ஸ்திரீக்குள் வந்தது. హల్లెలూయా, ஹல்லேலூயா. యేసు ప్రభు మాటలు ஆண்டவராகிய இயேசுவினுடைய வார்த்தைகள் ఒక మనిషిలోకి వస్తే மனுஷனுக்குள் பிரவேசித்தால் ధైర్యం వస్తుంది, தைரியம் வருகிறது, బలం వస్తుంది, பலன் வருகிறது, ఆరోగ్యం వస్తుంది, சுகம் உண்டாகிறது, స్వస్థత వస్తుంది, விடுதலை உண்டாகிறது, నెమ్మది వస్తుంది, நிம்மதி உண்டாகிறது, శాంతి వస్తుంది. சமாதானம் உண்டாகிறது. హల్లెలూయా. ஹல்லேலூயா. ఇవన్నీ కూడా ఒక మనిషిలోకి వస్తాయి. மனுஷனுக்குள்ள எல்லாம் வருகிறது. హల్లెలూయా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, అందుకే ఈమె ధైర్యంగా ఊర్లోకి వెళ్ళింది. தைரியமாய் உள்ளே போய் நுழைந்தார்கள். ఈమెను కొడతారని తెలుసు, அடிப்பார்கள் தெரியும், ఈమెను తిడతారని తెలుసు, திட்டுவார்கள் என்று தெரியும், దూషిస్తారని తెలుసు. దూషిப்பார்கள் என்று தெரியும். అయితే కూడా ஆனாலும் கூட యేసుని గురించి చెప్పడానికి వెళ్ళింది. இயேசுவை அறிவிக்க ஓடினால் మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు நாம் இந்த காட்சி காண்கிறோம். అనేక ప్రదేశాల్లో, அநேக தேசத்திலே, అనేక ప్రాంతాల్లో அநேக பகுதிகளிலே యేసు ప్రభుని గురించి இயேசு கிறிஸ்துவை குறித்து చెప్పొద్దంటే சொல்லக்கூடாது என்றால் ఆపేస్తూ ఉంటున్నారు. அவர்கள் நிறுத்தி விடுகிறார்கள். అయితే ஆனால் ఈమె இவன் అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పడానికి వెళ్తూ அந்த ఉంటున్నారు. நெருக்கடி நேரத்தில் இயேசுவை அறிவிக்க ஓடினாள். హల్లెలూయా. ஹல்லேலூயா. ఆమెలో తెగింపు, அவர்களுக்குள்ள ஒரு தன்னை ஒப்பு கொடுக்கிறதான அனுபவத்தை காண చాలా మంది அநேகர் యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు இயேசுவை நம்பும் பொழுது విడిచిపెట్టే అనుభవం ఉండదు. இயேசுவை விட்டு விடுகிறதான அனுபவம் வராது. లోకమును విడిచిపెట్టలేరు, உலகத்தை விட்டு விட மாட்டார்கள், కులాన్ని విడిచిపెట్టలేరు, தன்னுடைய குலத்தை விட மாட்டார்கள், బంధువుల్ని విడిచిపెట్టలేరు, சொந்தக்காரை விட மாட்டார்கள், ఆస్తుల్ని విడిచిపెట్టలేరు, ஆஸ்தி விட மாட்டார்கள், వాళ్ళకున్న అలవాట్లు அவர்களுக்கு பழக்கங்கள் విడిచిపెట్టలేరు, விட்டு விட மாட்டார்கள், వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు அவர்களுக்கு பேர் புகழ் విడిచిపెట్టలేరు, விட மாட்டார்கள். అయితే ஆனால் ఈ స్త్రీ இந்த ஸ்திரீ యోహాను సువార్త யோவான் சுவிசேஷம் 4వ అధ్యాయము 4ஆம் அதிகாரம் 28వ వాక్యములో 28ஆம் వచనத்திலே ఈ విధంగా చెప్తూ ఉంటున్నది. இப்படியா சொல்லப்பட்டிருக்கு. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. அப்பொழுது அந்த ஸ்திரீ தன் குடத்தை வைத்துவிட்டு ஊருக்குள்ளே போய் ஜனங்களை நோக்கி, நான் செய்த எல்லாவற்றையும் ஒரு மனுஷன் எனக்கு சொன்னார், அவரை வந்து பாருங்கள், அவர் கிறிஸ்துதானோ என்றாள். அப்பொழுது அவர்கள் ஊரிலிருந்து புறப்பட்டு அவரிடத்தில் வந்தார்கள். హల్లెలూయా. அல்லேலூயா. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, பாருங்கள் பிரியமானவர்களே, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ஒரு பாவத்துக்குரிய ஸ்திரீ, ఒక వేశ్య అయిన స్త్రీ, ஒரு விபச்சாரியான ஸ்திரீ, వెలువేయబడ్డ స్త్రీ, மற்றொரால் துரத்தப்பட்ட ஸ்திரீ, యోగ్యత లేని స్త్రీ தகுதி இல்லாத ஸ்திரீ అనేక మందికి సువార్త చెప్పింది. அநேகருக்கு சுவிசேஷம் அறிவித்தார். అనేక మందిని యేసు ప్రభువుకు తొడుకొని వచ్చింది. அநேகரை ஆண்டவர் கிட்ட கொண்டு வந்து ఆమె ఒక నీళ్ల కుండను విడిచిపెట్టిందని అక్కడ బైబిల్ చెప్తూ ఉంటున్నది. தண்ணீர் குடத்தை வைத்து விட்டு என்று சொல்லப்பட்டது. యేసు క్రీస్తు కొరకు మనకున్న వాటివన్నిటిని విడిచిపెట్టాలి. இயேசு கிறிஸ்துவுக்காக நமக்கு இருக்கிறதை விட்டுவிட வேண்டும். యేసు ప్రభు అదే చెప్తూ ఉంటున్నాడు. கிறிஸ்து அதான் சொல்லுகிறார், నా నిమిత్తము என்னக்காக అన్నదమ్ముల్ని, அண்ணா சகோதரர்களையும், అక్క చెల్లెల్ని, சகோதரிகளையும், తల్లిదండ్రుల్ని பெற்றோர்களையும் విడిచిపెట్టాలి விட்டுவிட வேண்டும் అని యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. கிறிஸ்து சொன்னார். అయితే ஆனால் ఈమెకు నీళ్లు చాలా అవసరము.
தண்ணீர் மிகவும் அவசியம். ఆ నీళ్ల కుండను విడిచిపెట్టి தண்ணீர் குடத்தை வைத்து வெற்றி యేసు ప్రభువుని గురించి చెప్పడానికి వెళ్ళింది. இயேசுவை அறிவிக்க ஓடினாள். హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు இந்த நாளிலே మీరు మనము நீங்களும் நானும் యేసు ప్రభువుని గురించి చెప్పే వాళ్ళంగా ఉండాలి. இயேசு கிறிஸ்து அறிவிக்கிறவர்களாய் இருக்க வேண்டும். మనకున్న గొప్పతనాన్ని పక్కన పెడదాము, நமக்குள்ள இருக்கிற பேர் புகழை பக்கத்தில் வைத்து, మనకున్న ఆస్తిపాస్తులు పక్కన పెడదాము, ஆஸ்திகளை பக்கத்தில் வைத்து, మనకున్న గొప్పతనాన్ని పక్కన పెడదాము, பேர் புகழை பக்கத்தில் வைத்து యేసు ప్రభువుని ముందు పెడదాము. இயேசுவை முன்னாலே வைப்போம். యేసు ప్రభువుని కనపరుస్తాము, இயேசுவை கனப்படுத்துவோம். యేసు ప్రభువుని పబ్లిసిటీ చేస్తాము. இயேசுவை நாம் அறிவிப்போமாக. హల్లెలూయా. హల్లెలూయా. నీవు நீ నేను நானும் ఒక నీటి బుడగ లాంటి వాళ్ళము. ஒரு தண்ணீரை போல இருக்கிறோம். మనం ఈ రోజు ఉండి நாம் இன்றைக்கிருந்து రేపు లేకుండా పోతాము. நாளைக்கு காணப்பட மாட்டோம். యేసు క్రీస్తు இயேசு கிறிஸ்துவானவர் సజీవుడైన దేవుడు. அவர் ஜீவனுள்ளவராய் இருக்கிறார். ఆయన సజీవుడైన దేవుడు. அவர் ஜீவனுள்ள தேவன். ఆయన ఎప్పుడు ఉండే దేవుడు. அவர் எப்பொழுது இருக்கிறார். ఆయన గురించి మనం చెప్పాలి, அவரை குறித்து அறிவிக்க வேண்டும். ఆయన గురించి మనం మాట్లాడాలి. அவரை குறித்து நாம் பேச வேண்டும். మనము நாம் వాళ్ళ గురించి, அவர்களை குறித்து, వీళ్ళ గురించి, இவர்களை குறித்து, వాళ్ళ గొప్పతనాన్ని గురించి, அவருடைய பெயரை பற்றி, రాజకీయాల గొప్పతనాన్ని గురించి அரசியல்வாதிகளை குறித்து మనం చెప్తూ ఉంటున్నాం. நாம் பேசிக்கொண்டிருக்கிறோம். వాళ్ళంతా కూడా அவர்கள் எல்லாரும் கூட నీటి బుడగ లాంటి వాళ్ళు, அவர் உமிழ்நீரை గడ్డి போன்றவர்கள். పువ్వు లాంటి వారు, அவர்கள் பூவை போல, గడ్డి లాంటి వాళ్ళు. அவர்கள் பூவை போல వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉండి రేపు లేకుండా పోవచ్చు. இந்த நாளைக்கு மறைந்து போகலாம். అయితే వాళ్ళ గురించి నువ్వు చెప్పొద్దు, அவரை குறித்து நீ சொல்ல வேண்டாம். యేసు క్రీస్తుని గురించి చెప్పు. இயேசுவை குறித்து சொல்ல வேண்டும். ఆయన సజీవుడు, அவர் ஜீவனுள்ளவர், ఆయన మంచి దేవుడు, அவர் நல்ல தேவன், ఆయన మనతో ఉంటున్నాడు, அவர் நம்மோடு இருக்கிறார், ఆయన నిన్ను జీవింపజేసే அவர் దేవుడు, உன்னை உயிர்ப்பிக்கிற ఆయన தேவன், నీకు నాకు உனக்கும் எனக்கும் జీవం కలుగు చేసే దేవుడు. ஜீவனை கொடுக்கிறவர், అది మంచిది. அது நல்லது. హల్లెలూయా. ஹல்லேலூயா. అందుకే அதனால்தான் యేసు క్రీస్తు இயேசு கிறிஸ்துவானவர் నిన్ను నన్ను உன்னையும் என்னையும் మనల్ని కలుగు చేశాడు. நம்மை உண்டாக்கினார். నీ కొరకు నా కొరకు எனக்காக తన ప్రాణాన్ని పెట్టాడు. జీవனை கொடுத்தார். హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గురించి మనం చెప్దాం, அவரை குறித்து நாம் சொல்ல வேண்டும். ఆయన గురించి మనం మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథములో தேவனுடைய வேதத்திலே యోహాను సువార్త யோவான் சுவிசேஷம் 4వ అధ్యాయం 4ஆம் அதிகாரம் 9వ వాక్యంలో 9ஆம் వచనத்திலே ఈ విధంగా ఉంటున్నది. இப்படி எழுதப்பட்டிருக்கிறது. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహముని కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. யோவான் சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 9ஆம் வசனம். யூதர்கள் சமாரியருடன் சம்பந்தம் கலவாதவர்களானபடியால் சமாரியா ஸ்திரீ அவரை நோக்கி, நீர் யூதனாயிருக்க சமாரியா ஸ்திரீயாகிய என்னிடத்தில் தாகத்துக்கு தா என்று எப்படி கேட்கலாம் என்றாள். ప్రైజ్ గాడ్. హల్లెలూయా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సభయే, ఇక్కడ మనం గమనించండి. நீங்க கவனிக்க வேண்டும். ఈ స్త్రీ இந்த ஸ்திரீ యేసు ప్రభుతో చెప్తూ ఉంటున్నది, இயேசுவோடு சொல்லுகிறாள், మేము நாங்கள் సమరయులము, சமாரியர்கள், మీరు యూదులు, நீங்கள் யூதர்கள், మేము మీతో நாங்கள் உங்களோடு స్నేహం చేయము, சிநேகம் செய்ய மாட்டோம், సాంగత్యము చేయము சம்பந்தம் கலவாதவர்கள் అని చెప్తూ ఉంటున్నది. என்று சொல்லுகிறாள். ఈ లోకంలో కూడా మనం చాలా మందిని చూసినట్లయితే, உலகத்திலே நாம் அநேகரை பார்க்கிறோம். మేము పలానా కులము, நாங்கள் பலான குலத்தை சேர்ந்தவர், మేము పలానా వంశము, நாங்கள் பலான ஜாதியை சேர்ந்தவர், పలానా జాతి మాది, பலான ஜாதியை சேர்ந்தவர், పలానా మతము, பலான மதம், ఈ మాదిరిగా చెప్తూ ఉంటున్నారు. இப்படி மதத்தை குறித்து சொல்லுவார்கள். అయితే యేసు ప్రభుకి ஆனால் இயேசு கிறிஸ்துவினர் ఇలాంటి భేదాలు లేవు, இப்பேற்பட்டதான வேறுபாடு இல்லை, భాష ప్రాబ్లం లేదు, அவர்களுடைய பாஷை வித்தியாசம் இல்லை, కులాన్ని యేసు ప్రభు చూడడం లేదు, ஜாதியை காண்பதில்லை, నీకు డబ్బుందా లేదా యేసు ప్రభు చూడడం లేదు, இல்லையா காண மாட்டார், నీకు అందముందా లేదా చూడడం లేదు, அழகு இருக்கிறதோ இல்லையோ காண மாட்டார், నీది ఆ దేశము ఈ దేశం అనే ప్రాంతము நீ எந்த తేడా లేదు. தேசம் என்றால் அதை வேறு பிரிக்க மாட்டார். యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తూ ஆண்டவர் ఉంటున్నాడు. இயேசு எல்லாரையும் நேசிக்கிறார். అందరినీ ఆయన రక్షించాలని ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. எல்லாரையும் ரட்சிக்க வேண்டும் என்று இருக்கிறார். కాబట్టి యేసు ప్రభువు, கர்த்தராகிய இயேசு கிறிஸ்து ఆయన నిన్ను ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. அவரை நேசிக்கிற தேவனாய் இருக்கிறார். నిన్ను రక్షించేటువంటి దేవుడు. உன்னை ரட்சிக்கிற தேவன். ఆయన నిన్ను ప్రేమించి రక్షించాలని அவர் உன்னை நேசித்து ரட்சிக்க வேண்டும் என்று దేవాది దేవుడుగా ఉన్న ఆయన கர்த்தராய் இருக்கிறவர் ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. உலகத்தில் மனுஷனாக வந்தார். సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. சாதாரண மனுஷனாய் வந்தார். ఈ లోకంలో இந்த உலகத்திலே మానవుడుగా జీవించాడు. மனுஷனாய் வாழ்ந்தார். సాధారణమైన బ్రతుకు బతికాడు. சாதாரணமாக வாழ்ந்தார். కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, எனவே பிரியமானவர்களே, ఆయనకి భేదం లేదు. அவருக்குள்ள வேறுபாடு ఇలాంటి స్థితిలో ఉన్నా எந்த நிலையில் இருந்தாலும் ఈ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్న ఈ సమయమందు இந்த ப்ரோக்ராம் காண்கிற உங்களுடைய வாழ்க்கையில் ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే இப்பொழுது உன்னுடைய பாவத்தை அறிக்கை செய்து ఆయన விட்டார். నిన్ను రక్షించడానికి அவர் సిద్ధంగా உன்னை ఉంటున్నాడు. ரட்சிக்க ஆயத்தமாக இருக்கிறார்.
ఆయన నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. அவர் உன்னை நேசிக்க ஆயத்தமா இருக்கிறார். ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. உன்னை காப்பாற்ற ஆயத்தமா இருக்கிறார். నువ్వు రోగంలో ఉంటే, நீ வியாதியோடு இருந்தால் నువ్వు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. சுகமாக்க வல்லவராய் இருக்கிறார். నువ్వు బాధలో ఉంటే, நீ வேதனையோடு இருப்பாய், ఆయన నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. தேற்றுகிற தேவனாய் இருக்கிறார். నువ్వు నెమ్మది లేని స్థితిలో ఉంటే, நிம்மதி இல்லாமல் இருந்தால் ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడు ఉంటున్నాడు. நிம்மதியை கொடுக்கிறார். ఆయన మంచి దేవుడు, அவர் நல்ல தேவன், ఆయన గొప్ప దేవుడు. அவர் மகா பெரிய தேவன். హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయమందు இந்த நேரத்தில் మీరు సందేహం లేకుండా நீங்கள் சந்தேகப்படாமல் ఆయన్ని మీరు ఆశ్రయిస్తే, அவரை அடைக்கலம் தேடினால், ఆయన్ని మీరు నమ్ముకుంటే, அவரை நீங்கள் நம்பினால் ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. உங்களை ரட்சிப்பார். ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. உங்களை அவர் சுகமாக்குவார். ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. அவர் உங்களை காப்பார். హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? நீங்கள் நம்புகிறீர்களா? యేసు ప్రభు నీతో కూడా ఉంటున్నాడు. இயேசு உன்னோடு இருக்கிறார். యేసు ప్రభు నీ పక్కన ఉంటున్నాడు. இயேசு இப்பொழுது உன் அருகில் இருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవాలయానికి పోవడానికి సిద్ధంగా ఉంటే, ஆலயத்துக்கு போக ஆயத்தமா இருந்தால், యేసు ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, இயேசு கிட்ட வர ஆயத்தமா నిన్ను இருந்தால் త్రోసివేసే దేవుడు కాదు. அவர் உன்னை தள்ளி போட மாட்டார். నిన్ను విడిచే దేవుడు కాదు. அவர் விட்டு விட மாட்டார். ఆయన నిన్ను చేరదీసే దేవుడు. அவர் தன்னுக்கு அடைக்கலம் கொடுப்பார். నిన్ను ఆదరించేటువంటి உன்னை దేవుడు. தேற்றுகிற தேவன், నిన్ను ప్రేమించేటువంటి உன்னை దేవుడు. நேசிக்கிற தேவன். హల్లెలూయా. హల్లెలూయా. నేను యేసు ప్రభు దగ్గరికి పోతే இயேசு கிட்ட நான் சென்றால் నన్ను ఆయన చేర్చుకుంటాడా அவரை ஏற்றுக்கொள்வாரா అని మీరు సందేహించవద్దు. என்று நீங்கள் சந்தேகப்படாதீர்கள். తల్లి தாய் బిడ్డను చేర్చుకున్నట్లు, பிள்ளையை சேர்த்துக் கொள்வது போல, తండ్రి தகப்பன் కుమారుణ్ణి చేర్చుకున్నట్లు குமாரனை ஏற்றுக்கொள்வது போல ఆయన నిన్ను చేర్చుకుంటాడు. அவர் உன்னை ஏற்றுக்கொள்வார். ఆయన మహనీయుడైన దేవుడు. அவர் மகத்துவமுள்ள தேவன். ఆయన గొప్ప దేవుడు. அவர் மகா பெரிய தேவன். నిన్ను చేర్చుకోకుండా அவரை உன்னை விட்டு விடாமல் ఉండేదానికి இருப்பதற்கு ఆయన మనిషి కాదు, அவர் மனுஷன் அல்ல, దేవుడు. அவர் தேவன். ఈ ఒక సమరయ స్త్రీని మనం சமாரிய ஸ்திரியை நாங்கள் చూస్తూ ఉన్నాము. நாம் பார்த்து கொண்டிருக்கிறோம். ఈమె ఎంతో ఘోర పాపి. இது பயங்கரமான பாவியானவள். అయితే యేసు ప్రభు ఈమెను క్షమించాడు. இயேசுவானவர் அவர்களை மன்னித்தார். యేసు ప్రభువు இயேசு கிறிஸ்து రక్షణ ரட்சிப்பு ఈమెలోకి వచ్చేటట్లుగా அவங்களுக்குள்ள வரும்படி దేవుడు ఆమెను అక్కడికి రప్పించుకున్నాడు. தேவன் அவர்களை அழைத்திருக்கிறார். ఆ యాకోబు బావి కాడికి రప్పించుకున్నాడు. யாக்கோபின் கிணற்றருகிலே வந்தார்கள். అక్కడ ఆమెకు దర్శనమిచ్చాడు. அந்த இடத்துல தரிசனம் கொடுத்தார். ఆమెతో మాట్లాడాడు. அவளோடு பேசினார். ఈ సమయమందు இந்த நேரத்திலே మీరు చూస్తున్న ఒక ప్రోగ్రాం ద్వారా பார்க்கிறதான இந்த காரியத்தை నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు. ஆண்டவர் இப்பொழுது உங்களை தரிசிக்கிறார். ఆయన మాటల చోట அவருடைய வார்த்தையினாலே నిన్ను దర్శిస్తున్నాడు. கர்த்தர் உன்னை தரிசிக்கிறார். మీరు సిద్ధపడి நீர் ஆயத்தப்பட்டு దేవుని సన్నిధికి వస్తే கர்த்தர் சமூகத்து வந்தால் తప్పకుండా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. நிச்சயமாக உங்களை மன்னிப்பார். నీ ఒక రోగాలు స్వస్థపరుస్తాడు. உன்னுடைய வியாதிகளை சுகமாக்குவார். నీ అనారోగ్యమంతా స్వస్థపరుస్తాడు. வியாதி நிலைமையை மாற்றுவார். నిన్ను బాగుపరిచే దేవుడు. உன்னை சுகமாக்குவார். హల్లెలూయా. கர்த்தர் ஸ்தோத்திரம். ఈ ఒక స్త్రీలో ఉన్న இந்த ஸ்திரீக்குள் இருக்கிற ప్రతి విధమైన ஒவ்வொரு விதமான పాపాలు, பாவங்களை, బలహీనతలు, பலவீனங்களை, తప్పులు, தவறுகளை, అపరాధములు அவனுடைய దోషங்களை యేసు ప్రభు విడిపించాడు. இயேசுவானவர் விடுவித்தார். ఆమెలోంచి దూరపరిచాడు. அவளிலிருந்து எடுத்து போட்டார். ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. நல்ல வாழ்க்கையை கொடுத்தார். ఆమె మంచిదిగా తయారైంది. அவன் நல்ல ஸ்திரியா மாற்றப்பட்டது. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. உன்னையும் மாற்றுவார். మీ పిల్లల్ని మారుస్తాడు. பிள்ளைகளை మీ மாற்றுவார். స్థితిగతులు మారుస్తాడు. நிலையை மாற்றுவார். మీ పరిస్థితులు మారుస్తాడు. உங்களுடைய நிலைமை மாறும். మీరు నమ్మితే, நீங்கள் நம்பினால், దేవుని வந்தால், మీరు సిద్ధపడితే நீங்கள் ஆயத்தப்பட்டால் ఆయన సిద్ధంగా அவர் ఉంటున్నాడు. ஆயத்தமா இருக்கிறார். ఆయన రెండు చేతులు చాచి தன்னுடைய இரண்டு கரங்களை விரித்து మిమ్మల్ని உங்களை ఆయన దగ్గరికి அவர் இடத்திற்கு அழைக்கிறார். హల్లెలూయా. அல்லேலூயா. ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. அவர் இயேசுவை அழைக்கிறார். యేసు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. இயேசுவை அழைக்கிறார். యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. இயேசுவை நேசிக்கிறார். మీరు నమ్మండి. நீங்கள் விசுவாசி. హల్లెలూయా. அல்லேலூயா. ఆయన ఎన్నో జీవితాల్ని எத்தனையோ பேர் வாழ்க்கையை ఆయన మార్చినాడు. அவர் மாற்றியிருக்கிறார். ఎన్నో మంది బ్రతుకులు எத்தனையோ பேர் வாழ்க்கையை ఆయన మార్చినాడు. அவர் వాళ్ళ மாற்றியிருக்கிறார். జీవితాలంతా ఒకప్పుడు పాడైపోయినాయి. அவர்கள் வாழ்க்கை எல்லாம் பாழாய் போனது. ఈ రోజు இந்த நாளிலே యేసు ప్రభుని గురించి இயேசு கிறிஸ்துவை குறித்து వాళ్ళు సాక్షులుగా ఉంటున్నారు. அவர்கள் சாட்சியா இருக்கிறார்கள். ఈ రోజు మీరు నమ్మినట్లయితే இந்த நாளை நீங்கள் మీ விசுவாசித்தால் జీవితాలు కూడా உங்கள் మార్చబడతాయి. வாழ்க்கை மாறும். హల్లెలూయా. 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 యేసు ప్రభు మంచివాడు. இயேசு நல்லவர். యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ இயேசு ఉంటున్నాడు. உன்னை நேசிக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లల చదువును గురించి కానీ, பிள்ளைகளுடைய படிப்பை குறித்து, మీ పిల్లల ఉద్యోగాలను గురించి உங்கள் కానీ, பிள்ளைகளுடைய வேலை குறித்து, మీకు పిల్లలు లేకుండా ఉన్నా కానీ, ஐயோ கர்ப்பத்தின் கனி இல்லை என்றும், మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా எந்த நிலையில் இருந்தாலும் యేసు ప్రభు ஆண்டவராய் இயேசு మీకు మేలు చేసే உங்கள் దేవుడు. நன்மை செய்கிறார். మిమ్మల్ని, మీ జీవితాల్ని బాగుపరిచేటువంటి దేవుడు. உங்களுடைய நிலைமையை, வாழ்க்கையை சரிப்படுத்துவார். హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. கர்த்தர் நம்மத்தில் இருக்கிறார். మీరు నమ్ముతున్నారా? நீங்கள் விசுவாசிக்கிறீர்கள். దేవుడు గొప్పవాడని నమ్ముతున్నారా?
பெரியவர் என்று நம்புகிறீர்களா? దేవుడు మంచివాడని మీరు నమ్ముతున్నారా? நல்லவர் என்று விசுவாசிக்கிறீர்களா? నమ్మిన వాళ్ళంతా நம்பினவர்கள் ఈ సమయమందు మీరు విశ్వసిస్తే, இந்த நேரத்தில் நீ விசுவாசித்தால், ఈ సమయమందు మీరు నమ్మితే, இந்த நேரத்தில் நீ விசுவாசித்தால் మీరందరూ కూడా நீங்கள் எல்லாரும் கூட మోకరించండి. எல்லாரும் முழங்கால் போடுவோம். కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. கண்களை மூடி நாம் ஜெபம் பண்ணுவோமா? ప్రార్థన చేసుకుందాం. ஜெபம் பண்ணுவோம். జీవం కలిగిన దేవా, జీవనుள்ள దేవనే, మంచి దేవా, நல்ல தேவனே, స్వస్థపరిచే దేవా, சுகமாக்கும் தேவனே, సజీవుడైన దేవా, జీవనుள்ள దేవనే, నీకు వందనాలు, స్తోత్రములు. நன்றி, ஸ்தோத்திரம். ఈ ఒక ప్రార్థనా కూటంకి వచ్చిన ప్రతి బిడ్డని ஜெப கூட்டத்தில் வந்த ஒவ்வொருவரையும் మీరు దీవించండి, நீங்கள் ఆశీర్వదింగే, మీరు దీవించండి, நீங்கள் ఆశీర్వదింగే, మీరు స్వస్థపరచండి. நீங்க சுகமாக்குங்க. వాళ్ళకున్న அவர்களுக்குள்ள ప్రతి విధమైన எல்லா விதமான ప్రాబ్లమ్స్, எல்லா பிரச்சனைகளையும், బర్డన్స్, அந்த பாரங்களையும், ఎనీథింగ్, எதா இருந்தாலும், ఎవ్రీథింగ్, எதுவா இருந்தாலும், ఏదైనా సరే எதுவானாலும் మీరు తీసివేసేయండి. எப்பொழுது எடுத்து బిడ్డల్ని స్వస్థపరచండి, பிள்ளைகளை சுகமாக்கும், బిడ్డల్ని కాపాడండి, அவர்களை காப்பாற்றும், వాళ్ళని మీరు రక్షించండి, அவர்களை ரட்சியும், వాళ్ళకి మీరు మంచి ఉద్యోగాలు ఇవ్వండి, நல்ல வேலையை கொடுங்க, వాళ్ళకి మంచి మీరు గర్భఫలాన్ని దయచేయండి, గర్భத்தின் కనిயை கொடுங்க, చదువును దయచేయండి, படிப்பை கொடுங்க, ఆరోగ్యాన్ని దయచేయండి, சுகத்தை கொடுங்க, సొంత ఇంటిని దయచేయండి. சொந்த வீட்டை கொடுங்க. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా எந்த பிரச்சனை இருந்தாலும் తీర్చండి. தீர்த்து போடுங்க. అయ్యా, ஆண்டவரே, నశించిపోతున్నా அழிந்து போகிறதான ప్రతి బిడ్డని ஒவ்வொரு பிள்ளையை రక్షించండి. இப்பொழுது ரட்சி. మిమ్మల్ని తెలుసుకోకుండా உம்மை அறிந்து கொள்ளாமல் బాధపడుతున్నా, வேதனைப்படுகிற, మిమ్మల్ని గురించి తెలుసుకోకుండా உம்மை குறித்து அறிந்து கொள்ளாமல் చనిపోతున్నా மரித்து கொண்டிருக்கிற ప్రతి బిడ్డని ஒவ்வொருவரையும் రక్షించండి. రక్షించుங்கள். వాళ్ళందరూ కూడా నేను తెలుసుకునేదానికి సహాయం చేయండి. உம்மை அறிந்து கொள்ள உதவி செய்யும். మీరు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం. நீங்கள் உதவி செய்கிறீர்கள், நாங்கள் நம்புகிறோம். ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. இந்த காரியத்தை கண்டு கொண்டிருக்கிற ஒவ்வொருவரையும் ரட்சியும் ஆண்டவரே. మీరు రక్షిస్తున్నారు, ரட்சியும் ஆண்டவரே. మేము నమ్ముచున్నాం. நாங்கள் விசுவாசிக்கிறோம். యేసు నామములో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. చెవిக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రేమ గీతాలు సీడీలు కావలసిన వారు సంప్రదించవలసిన మా చిరునామా యేసుని సన్నిధి గాస్పల్ మినిస్ట్రీస్, వైరాగపేట, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఏపీ. మా సెల్ నంబర్ 96569194. For CDs contact our address యేసుని సన్నిధి గాస్పల్ మినిస్ట్రీస్, వైరాగపేట, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our cell number 9676569194.